ధరణితో పేరుతో దోపిడీ జరిగింది, ధరణిలో అక్రమాలు జరిగాయని చాలాసార్లు ఆరోపించారు. మీరు అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది మీ భూమాత అందుబాటులో వచ్చారు. అసలు ధరణి పేరుతో దగా చేసింది ఎవరు? ఎంతమంది దగాకూర్లను మీరు గుర్తించారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? అసలు ధరణి పోయి భూమాత ఎప్పుడు వస్తుంది? ప్రధానంగా నా సొంత పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 కోట్ల లక్షల ఎకరాల భూమి ఆసాములకి కొన్ని నిజాలు చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ధరణికి సంబంధించిన పెండింగ్ అంశాలకు సంబంధించిన అప్లికేషన్లు 2,46,000 అప్లికేషన్లు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ గడిచిన సంవత్సరంలో సుమారు 3 లక్షల చిల్లర అప్లికేషన్లు వాటిని మేము క్లియర్ చేసే సందర్భంలో యాడ్ అయ్యాయి. రమారమి 5,60,000 అప్లికేషన్లు ఈ సంవత్సరంలో రిసీవ్ అయితే 5 లక్షల అప్లికేషన్లకి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాక్సెప్ట్ చేసే వాటిని యాక్సెప్ట్ చేశారు. గత ప్రభుత్వంలో లాగా రిజెక్ట్ చేసే వాటిని కూడా స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి రిజెక్ట్ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. తదుపరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఆనాడు ధరణి మాడ్యూల్, ధరణి పోర్టల్లో ఏదైతే ఎవరైతే కలెక్టర్లు కానీ, ఎవరైతే అధికారులు కానీ, లేకుంటే బెనిఫిట్ పొందిన ఫార్మర్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా డిస్ప్లే అయ్యేది కాదు ఆ ధరణిలో. ఆనాడు ఉన్నతాధికారులతో నేను మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక మీద యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా అది పబ్లిక్ డొమైన్లా ప్రతి మనిషికి విజువల్ ఉండాలని ఆదేశించి దాన్ని డార్క్ నుంచి ఓపెన్ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దాని తర్వాత ధరణికి ఒక కమిటీని వేసి ధరణితో పాటు 2026 చట్టం ఎవరు స్వార్థం కోసం అయితే ఆ చట్ట సవరణ చేశారో దానిలో లొసుగులన్నీ బయటికి తీసి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అనేక 6 చట్టాలని క్షుణ్ణంగా ఈ నిపుణులు పరిశీలించి దాంట్లో మంచిగా ఉన్నదాన్ని అంతటినీ సేకరించి ఒక డ్రాఫ్ట్ 6 చట్టాన్ని తయారు చేసి వారిలాగా 4 గదుల మధ్య 4 గోడల మధ్య చట్టాన్ని తయారు చేయకుండా ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో డొమైన్ పెట్టి డిస్కషన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి ప్రజల అభిప్రాయం అంతా మేధావుల అభిప్రాయం తీసుకొని చిట్ట చివరికి 2026 చట్టాన్ని చేసిన ఆనాటి పార్టీ అభిప్రాయాలు కూడా మాకు వచ్చాయి. రేపు అసెంబ్లీలో అవి కూడా చూపిస్తా. వాటిని కూడా ప్రజలకి మంచివైతే క్రోడీకరించి 2024 చట్టాన్ని తయారు చేసి రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టాం. ఈ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అప్రూవల్ చేసుకోవడం జరుగుతుంది. మంత్రి గారు, దీంతో పాటు మీ సంస్కరణలకు నేను తప్పుపట్టడం లేదు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, ఒక భూమాతను అందంగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొస్తారు. నేను అనేది ధరణి పేరుతో దగా చేశారు, ధరణి పేరుతో భూములు తిన్నారు, ధరణి పేరుతో భూములన్నీ కోట్లాది రూపాయల భూములు దిగమింగారన్న అక్రమార్కులు ఎక్కడున్నారు? మీరు ఒక్కరిని కూడా బయట పెట్టలేదు అనేదే నా ప్రశ్న. బయట పెట్టలేదు అనే ఆతృత, ఒక నిర్దోషిని దోషిగా చూపించాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. దోషిని నిర్దోషి చేయాలని తాపత్రయం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదైతే ఈ ధరణి అనే ఒక భూతాన్ని చూపించి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అదే రకంగా టెంపుల్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములని కొంతమంది పెద్దలు సుమారు 2,000 ఎకరాల వరకు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటుకి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజం. వీటిని ఒకేసారి మేము ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగకుండా హోల్డ్ చేశాం.
ఏదైతే 59 జీవో ద్వారా కాజాగూడ లాంటి ప్రాంతంలో ప్రతి ఎకరం 80 నుంచి 100 కోట్లు చేసే ప్రైమ్ ఏరియాలో ఆ జీవోని అడ్డం పెట్టుకొని 16 నుంచి 18 ఎకరాలు వాళ్ళ తొత్తులకి ఎలకేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ని హోల్డ్ చేసి ఆ భూముల్ని ప్రొబిటెడ్ లిస్టులో పెట్టాం. ఏదైతే ఈ ఆర్ఓఆర్ చట్టము కొత్త పోర్టల్ ధరణిలో బదులు కొత్త పోర్టల్ తీసుకొస్తున్నామో ఈ చట్టము అప్రూవల్ అవటంతోనే ఈ పోర్టలు ఈ ఆర్ఓఆర్ ఈ పోర్టల్తో సంస్కరణలు చేసి ఈ ఆర్ఓఆర్ చట్టంతో ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రొబిటెడ్కు సంబంధించిన ఆస్తుల లిస్టు అక్కడ ఉంది. ఈ లిస్టు ఈ కొత్త పోర్టల్ని ఆ లిస్టుకి సూపర్ ఇంపోజ్ చేసి మేము ప్రొబిటెడ్లో పెట్టిన ఆస్తులతో పాటు మేము ఐడెంటిఫై చేసిన ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులని ఇదే మీడియా ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. ఆ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, పేదవాళ్ళకి ఆ ఆస్తుల మీద హక్కులు కల్పి